4 రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గొడవలు సద్దుమణిగాయి, అల్లర్లు చెలరేగకుండా పోలీసులు మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిద్దరూ తాడిపత్రికి దూరంగా ఉన్నారు. బాష్పవాయు ప్రయోగం సమయంలో అస్వస్థతకు గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం తాడిపత్రికి దూరంగా ఉన్నారు. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలోనూ గస్తీ చేపట్టారు పోలీసులు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు వైసీపీ, టీడీపీకి చెందిన 91 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గొడవలు సద్దుమణిగాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? స్వాతి, తాడిపత్రిలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పవచ్చు. ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని ప్రధాన కూడలతో పాటు ప్రధానంగా అల్లర్లు జరిగే ప్రాంతాలను గుర్తించిన చోట పోలీసుల గస్తీ పహారా కొనసాగుతోంది. అలాగే పట్టణం మొత్తం 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ 4 రోజుల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించి ఎవరైతే గొడవలకు దిగారో వారందరినీ గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే దాదాపుగా టీడీపీ, వైసీపీకి సంబంధించిన దాదాపుగా 91 మందిని అరెస్ట్ చేసి బురవకొండలోని కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. రిమాండ్ విధించిన వారందరినీ అనంతపురం జిల్లా సమీపంలోని రెడ్డిపల్లి జైలు కూడా తరలించిన పరిస్థితి. నిన్న ఘర్షణకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించి టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన ఎవరెవరు అల్లరిముఖులు పాల్గొన్నారో వారందరినీ గుర్తించడానికి తాడిపత్రి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పోలీసులు వాళ్ళు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ ఫుటేజ్ అలాగే వీడియో ఆధారిత కెమెరాల ఆధారంగా కూడా నిందితులను గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణం వెలుకొందని చెప్పవచ్చు. ప్రధానంగా అల్లర్లకు సంబంధించి అల్లర్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో పాటు స్థానికంగా ఉన్న తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అలాగే పట్టణ సీఐ మురళీ కుశాలపై వేటు వేయడం జరిగింది. ప్రధానంగా వీరు ముగ్గురు పోలింగ్ ముందు రోజు అలాగే పోలింగ్ తర్వాత జరిగిన సమయంలో గొడవలను నిలవర్చడంలో వైఫల్యం చెందారన్న ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ప్రధానంగా ఇదే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అలాగే పోలీసులు అల్లర్ని కట్టడి చేయడంలో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలో దాక్కున్న వారందరినీ అక్కడి నుంచి అరెస్ట్ చేయడంలో సమయంలో జరిగిన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి వైసీపీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి పోలీసులు సీసీ కెమెరాలు, ఫర్నిచర్ ధ్వంసంలో చేయడంతో పాటు అక్కడున్న ఎవరైతే ఉన్నారో వారిని కొట్టారని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన లీగల్ సెల్ నాయకులు ప్రధానంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో సీసీ ఫుటేజ్ను జిల్లా ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించడం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మిగిలిన అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో వైసీపీ లీగల్ నాయకులు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తాడిపత్రి ఘటనకు సంబంధించి చోటు తీసుకున్న పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణం నెలకొన్నదని చెప్పొచ్చు. మరోవైపు కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకొని తాడిపత్రిలో కేంద్ర బలగాల పహారా కొనసాగుతుందని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.